బుజ్జి, ప్లీజ్ బుజ్జి, ఈరోజు రొయ్యలు బెండకాయ చేసుకుందామే. ఏంది? రొయ్యలే ఏదో తినాలి కదా అన్నట్టు తింటా, మళ్ళీ అందులోకి నాకు అస్సలు నచ్చని బెండకాయ అంటున్నావు. నో వే, అస్సలు వద్దు. ప్లీజ్ బుజ్జి, ప్రభాస్ చాలాసార్లు చెప్పాడే బాగుంటుందంట. నువ్వు తినకుండా నీకెలా తెలుసు అసలు టేస్ట్? తింటేనే కదే తెలుస్తుంది. సర్లే, బట్ బాగుంటేనే తింటా, ఓకేనా? ఓకే, లెట్స్ కుక్ టుగెదర్. ఫస్ట్ రొయ్యల్ని వాటర్లో వేసి అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి, సో దట్ పచ్చివాసన పోతుందన్నమాట. తర్వాత ఒక జార్లో ఒక పెద్ద ఆనియన్, 3-4 పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 4 గంటలు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నది ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. వందింతలైన అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలో వెలిగే కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. అమ్మో వచ్చిందండి మరో శ్రేయా ఘోషాల్. తమన్ సార్, ఇంకో పాటకి నెక్స్ట్ పాటకి ట్రై చేయండి ఏమో కానీ. ఇలాంటి మంచి రెసిపీస్తో పాటు నేను మా వైఫ్ చేసే అల్లరిని కూడా మీరు చూడాలనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా ప్రాన్స్కి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ప్రాన్స్ కొంచెం స్మూత్గా ఉంటాయి కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్కువసార్లు కలపకండి, చిదిరిపోతాయి మళ్ళీ. కొంచెం సేపు కుక్ చేసుకున్నాక ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు బెండకాయ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బెండకాయ కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక అందులోకి చింతపండు రసం పోసుకొని కలుపుకోవాలి. నేను కొద్దిగా టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాను, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత బెండకాయలు కూడా బాగా కుక్ అవుతాయి. అప్పుడు కారం, గరం మసాలా, ధనియాల పొడి, సాంబార్ పొడి వేసి బాగా కలుపుకోండి. నేనేదో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ప్రభాస్ ఈ మధ్య ప్రతిసారి రొయ్యలు బెండకాయ అంటే ఏందో లేదు, సరే ట్రై చేద్దామని ట్రై చేశాను. కానీ నేను నిజంగా చెప్తున్నాను కదా, టేస్ట్ చాలా బాగుంది. అందరూ కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ మీ ఇంట్లో కూడా మీరు కంపల్సరీ కుక్ చేయండి. స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు. సో టేస్ట్ చేసేసాను లేట్ చేయకుండా, చాలా బాగుంది. బెండకాయ అంటే ఇష్టం లేని నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ రొయ్యలు రెడీ.